బ్యాక్ టు న్యూస్. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్నారు వైసీపీ అధినేత జగన్. కాసేపట్లో తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు జగన్. అయితే జగన్ పర్యటనపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ కారణంగా రూట్ మ్యాప్ మార్చాలని సూచించారు. విజయవాడ వెస్ట్ బైపాస్ రూట్ లో వెళ్లాలన్నారు పోలీసులు. ఇవాళ జోగి రమేష్ నివాసానికి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్లి పరామర్శించనున్నారు. ఆయన ఇంటికి నిప్పు పెట్టిన దృష్ట్యా అటు జగన్ పరామర్శించేందుకు గాను వెళ్తున్నారు. అయితే కాసేపట్లో తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతారు. అయితే ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు పోలీసులు. కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి వెళ్లకూడదని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఆ దిశగానే వెళ్లాలంటూ కూడా వైసీపీ అయితే నిర్ణయించింది. మరి పోలీసుల ఆంక్షలు అతిక్రమించి వెళ్తున్న క్రమంలో పోలీసులు చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏవైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. విజయవాడలో ఆ రూట్లోనే పర్యటనకు వెళ్లాలంటూ కూడా మరోసారి జగన్ కు సూచనలు చేసినారు. బైపాస్ నుండే వెళ్లాలని కూడా పోలీసులు సూచనలు చేసినప్పటికీ కూడా కనకదుర్గ దాని నుంచే వెళ్లాలంటూ కూడా వైసీపీ డెసిషన్ తీసుకుంది. మొత్తంగా జోగి రమేష్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. మరి కాసేపట్లో తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరి అక్కడికి వెళ్లబోతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ఇవాళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లబోతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటి? 10 గంటల తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నుండి ఇబ్రహీంపట్నం వెళ్లి మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు. మొన్న 4 రోజుల ముందు టీడీపీ కార్యకర్తల దాడిలో అక్కడ ఇంట్లో కొంత ధ్వంసం అవడం, అదేవిధంగా కుటుంబ సభ్యులు కొంత ఆందోళన గురవుతున్న నేపథ్యంలోనే జగన్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించబోతున్నారు. అయితే ప్రస్తుతం బ్రేకింగ్ విషయం ఏంటంటే, వాస్తవానికి జగన్ పర్యటనలో పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. తాడేపల్లి నుంచి వారధి మీద కాకుండా వెస్ట్ బైపాస్ మంగళగిరి కాజా టోల్గేట్ వెస్ట్ బైపాస్ నుండి గుంటుపల్లికి వెళ్ళి అక్కడి నుండి ఇబ్రహీంపట్నం వెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే దాని మీద నిన్న రాత్రి వైసీపీ మాత్రం ఒప్పుకునేది లేదు. ముందుగా ప్రకటించిన రూట్లోనే వారధి మీదుగా అటు విజయవాడ మీదుగా భవానీపురం గొల్లపూడి మీదుగానే ఇబ్రహీంపట్నం వెళ్తామని చెప్పారు. తాజాగా ఈరోజు ఉదయం విజయవాడ నగర పోలీసులు మరోసారి ఆంక్షలు ఉన్నాయి కాబట్టి రూటు మార్చుకోవాల్సిందని చెప్పిన నేపథ్యంలో తాజా అప్డేట్ ప్రకారం ఇప్పుడు పోలీసులు సూచించినటువంటి రూట్లోనే జగన్ ఇబ్రహీంపట్నం వెళ్ళబోతున్నారు. తాడేపల్లి నుంచి మంగళగిరి వెళ్ళి మంగళగిరి నుంచి కాజా టోల్గేట్ వద్ద ఉన్నటువంటి వెస్ట్ బైపాస్ చేరుకుంటారు. వెస్ట్ బైపాస్ నుండి నేరుగా గుంటుపల్లి వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్ళబోతున్నారు. జగన్ విజయవాడలో అంటే తాడేపల్లి నుంచి వారధి మీదుగా వచ్చి విజయవాడలోకి వస్తే విజయవాడ మొత్తం నగరం కూడా స్తంభించే అవకాశం ఉంది. ట్రాఫిక్కి తీవ్ర ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ విజయవాడ నగర ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రూటు మార్చుకోవాలని విజయవాడ పోలీసులు సూచించిన నేపథ్యంలోనే ప్రస్తుతం తాజాగా కొద్దిసేపటి క్రితమే వైసీపీ పార్టీ నిర్ణయాన్ని మార్చుకుని పోలీసులు సూచించినటువంటి రూట్లోనే జోగి రమేష్ ఇంటికైతే వెళ్ళబోతూ ఉన్నారు. వాస్తవానికి ఈరోజు ఉదయం వరకు కూడా విజయవాడ మీదుగానే వెళ్లాలని భావించినప్పటికీ పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఆయన రూటు మార్చుకుని కాజా టోల్గేట్ మీదుగా వెస్ట్ బైపాస్ మీదకి ఇబ్రహీంపట్నం అయితే చేరుకోబోతున్నారు. ఇప్పటికే జగన్ మొన్న అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు పరామర్శించినప్పుడే జోగి రమేష్ దాడిని కూడా తీవ్రంగా ఖండించారు. ఇంట్లో కుటుంబ సభ్యులు భార్య ఉన్న సమయంలో, జోగి రమేష్ లేని సమయంలో టీడీపీకి సంబంధించినటువంటి రౌడీ ముఖలు పెట్రోల్ బాంబులతో దాడి చేసి ఈ విధంగా వ్యవహరించడం ఏంటంటూ పెద్ద ఎత్తున ఆయన మండిపడిన నేపథ్యంలో ఈరోజు నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి జోగి రమేష్తో పాటు ఆయన భార్య కుటుంబ సభ్యులందరూ కూడా పరామర్శించి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది. అయితే ఈ కేసు వ్యవహారాన్ని ఇప్పటికే కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఈ దాడిలో పాల్గొన్నటువంటి 11 మందిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. ప్రస్తుతానికైతే జగన్ మరి కాసేపట్లోనే ఇబ్రహీంపట్నం వెళ్ళబోతున్నారు. జోగి కుటుంబ సభ్యుల్ని పరామర్శించబోతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి రూట్లోనే జగన్ వెళ్ళబోతున్నారు. ముందుగా వైసీపీ అనుకున్న రూట్ని క్యాన్సిల్ చేసుకుని పోలీసులు ఏదైతే రూట్ సూచించారో ఆ రూట్ మీదుగానే జగన్ ఇబ్రహీంపట్నం వెళ్ళబోతున్నారు. ప్రసూన, అయితే మనం చూస్తూ ఉన్నాం రాజేష్, నిన్న అటు అంబటి కుటుంబ సభ్యులను కూడా మనం పరామర్శించడం జరిగింది. అనంతరం జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గాను వస్తూ ఉన్నారు. మొన్న అయితే ర్యాలీలు, అటు కార్యకర్తల జోరు కారణంగా కొన్ని అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని పోలీసులు ఆంక్షలు పెట్టినప్పుడు కూడా ఆంక్షలు అతిక్రమించి వచ్చారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇవాళ ఎటువంటి రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు? అంటే మొన్న గుంటూరులో జరిగినటువంటి ఆ ర్యాలీకి సంబంధించి జాతీయ రహదారి మొత్తం కూడా మొన్న
జామ్ అయిపోయింది, మొత్తం కూడా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితులు విజయవాడ నగరంలో వస్తాయి. విజయవాడ నగరం ఎప్పుడు రద్దీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు జగన్ భారీగా ర్యాలీగా వస్తారు, కార్యకర్తలతో వస్తారు కాబట్టి విజయవాడ నగర ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని రూటు మార్చుకోవాలని చెప్పారు పోలీసులు. దానిలో భాగంగానే ప్రస్తుతం రూట్ అయితే జగన్ రూటు మారింది. ఆయన తాడేపల్లి నుంచి మంగళగిరి వెళ్ళి మంగళగిరిలోని కాజా టోల్గేట్ వద్ద నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ చేరుకుని వెస్ట్ బైపాస్ మీదుగా గుంటుపల్లి వెళ్తారు. గుంటుపల్లి నుంచి నేరుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి అయితే వెళ్ళబోతున్నారు. ఆ రూట్లోనే జగన్ ప్రయాణం అయితే సాగబోతుంది. పోలీసులు కొంత సహకరించినట్టుగానే చూడాలి. గతంలో అంటే మొన్న జరిగినటువంటి అంబటి రాంబాబు పర్యటన నేపథ్యంలో జాతీయ రహదారి మీదుగా వెళ్లాల్సి వచ్చినప్పటికీ జాతీయ రహదారి నుంచి గుంటూరు నగరంలోకి ప్రవేశించడంతో దాదాపు 3-4 గంటల పాటు గుంటూరు నగరం కూడా ట్రాఫిక్తో స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు విజయవాడ నగరంలో ఎదురయ్యే అవకాశం ఉందని భావించిన విజయవాడ నగర పోలీసులు ముందుగానే జగన్ రూట్ను అయితే మార్చారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే జగన్ కూడా పోలీసులు సూచించినటువంటి రూట్లోనే వెళ్లాలని నిర్ణయించుకుని ఆ రూట్లోనే మరి కాసేపట్లో ఇబ్రహీంపట్నం చేరుకుని జోగి రమేష్ కుటుంబ సభ్యులను అయితే పరామర్శించబోతున్నారు ప్రస్తుతం. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. మొత్తంగా కూడా ఇవాళ అటు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు గాను వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి అయితే సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో తాడేపల్లిగూడెం నుండి ఆయన అక్కడకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. పోలీసులు ఏదైతే రూట్ మ్యాప్ ఇచ్చారో ఆ ద్వారానే జగన్మోహన్ రెడ్డి అటు జోగి రమేష్ ఇంటికి వెళ్ళబోతున్నారు.